ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లాస్ట్ వీడియోలో అయితే మేము వేములవాడ భీమేశ్వరానికి వెళ్ళాం కదా. ఈ వీడియోలో అయితే మేము బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్కి వెళ్ళడం కోసం మేము అందరం పొద్దున్నే 3 o'clock అయితే నిద్ర లేచాం. ఇంకా అమ్మవారికి బోనం రెడీ చేసుకొని రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళడానికి అయితే బయలుదేరాం. అమ్మవారికి బోనాన్ని తీసుకెళ్లే ఆచారం నాకైతే కొత్తగాని తెలంగాణ సైడ్ మాత్రం కామన్. ఇంకా మా రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి అయితే ఒక 400 meters అయితే ఉంటుంది. అక్కడ వరకు అయితే ఈ బోనం తీసుకొని వెళ్తున్నాం. ఇంకా వెళ్తున్న దారిలో మాకన్నా ఈ పోతైతే ముందు గుడికి వెళ్ళడానికి అయితే చూస్తుంది. ఇంకా మొత్తానికి బద్దిపోచమ్మ గుడికి అయితే చేరుకొని క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ రోజు ఆదివారం కావడంతో అమ్మవారి దేవస్థానంలో భక్తులు ఎక్కువగానే ఉన్నారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మేమందరం రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా వెళ్ళేదారిలో ఒక మంచి లొకేషన్ లో వెహికల్ అయితే ఆపుకొని మేమందరం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాం. ఒక పక్క ఆడవాళ్ళందరూ ఫుడ్ కి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేస్తుంటే ఇంకో పక్క మగవాళ్ళందరూ తాటికల్లు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు. తర్వాత ఆ తాటికల్లు ఆడవాళ్ళకి కూడా ఇచ్చారు, అది వేరే విషయం అనుకోండి. తాటికల్లు అనేవి హెల్త్ కి చాలా మంచిది, అలాగే ఇందులో మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకి కూడా తాగమని ఒక గ్లాస్ అయితే ఇచ్చారు. ఒక పక్క అయితే మటన్ కర్రీ రెడీ అవుతున్నప్పటికీ మేమందరం అయితే పక్కనే ఉన్న వాగులో అయితే మునగడానికి వెళ్ళాం. ఇక్కడ మాత్రం వాటర్ చూడడానికి చాలా ఫ్రెష్ అండ్ క్లీన్ గా ఉంది. ఇంకా మేమందరం థమ్స్అప్ తాక్కుంటూ నీళ్ళల్లో మునుగుతూ బాగా ఎంజాయ్ అయితే చేసాం. నీళ్ళల్లో మునిగిన కొంతసేపటికి బయటికి వచ్చి అందరూ ఒక దగ్గర కూర్చొని మటన్ కర్రీ తింటూ కళ్ళు తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ అందరూ బాగా హ్యాపీగా అయితే ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అయ్యే దారిలో వెహికల్ లో అందరూ ఫుల్ జోష్ గా డాన్స్లు అయితే వేశారు. ఇంకా మొత్తానికి 2 days అయితే ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ ను ఫాలో చేసుకుని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.